వెల్కమ్ టు ద పిహెచ్పి ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. నార్మల్గా మనకి మ్యాథమెటిక్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. సో కానీ కొన్ని యూస్ఫుల్ అయ్యే, కొన్ని బాగా యూజ్ అయ్యే ఫంక్షన్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గూగుల్లోకి వెళ్ళి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు php.net మాన్యువల్లో ఇవన్నీ కనపడతాయి. మీకు ఉన్న ఫ్రీ టైంను బట్టి మీరు వీటినన్నిటిని ప్రాక్టీస్ చేసుకోండి. నేను ఎప్పుడైతే కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ గురించి చెప్తాను. ఏబిఎస్ ఫంక్షన్ అనేది రిటర్న్స్ ద అబ్సల్యూట్ వాల్యూ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏబిఎస్ ఈకో ఏబిఎస్ ఆఫ్ -33 అన్న. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటి? ఏదైనా నెగిటివ్ నెంబర్స్ ఉంటే తీసేసి పాజిటివ్ నెంబర్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో 33. అదే మైనస్ వాల్యూ లేకుండా ఉంటే అబ్సల్యూట్ వల్ల యూజ్ ఏంటి? మనకు నెగిటివ్ నెంబర్స్ ఉంటే తీసేస్తుంది, అంతవరకే. ఓకే, అలాగే మనకి బేస్ అండర్స్కోర్ కన్వర్ట్ అనే ఫంక్షన్ ఉంది. ఈ కన్వర్ట్ ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకో నెంబర్ సిస్టంలోకి మార్చడానికి యూజ్ అవుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 అని నేను బైనరీ నెంబర్ సిస్టంలోకి మార్చాలి. ఓకే, సో దానికోసం అని కోడ్ని ఎలా బేస్ అండర్స్కోర్ కన్వర్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తారు. చూడండి, ఇక్కడ బేస్ అండర్స్కోర్ కన్వర్ట్. దీనికి 3 పారామీటర్స్ ఉంటాయి, ఫ్రమ్ బేస్ టు బేస్. ఓకే, సో బేస్ అండర్స్కోర్ కన్వర్ట్, ఇక్కడ నెంబర్ ఇచ్చేస్తున్నాను డైరెక్ట్గా 5 అనేది 10 డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉందనుకుందాం. దాన్ని బైనరీ నెంబర్ సిస్టంలోకి మార్చాలి. ఎంత వస్తుంది? 101 రావాలి. ఓకే, సో ఈకో ఫంక్షన్ రాయడం మర్చిపోయాను. ఈకో సో 101. మీకు నెంబర్ సిస్టమ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి. మనకు బైనరీ అని, డెసిమల్ అని, హెక్సాడెసిమల్ అని, ఆక్టాల్ అని నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ నేను 20 ఇస్తున్నాను. 20ని బైనరీ ఇది 20 అనేది డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి మనం బైనరీ నెంబర్స్లోకి మార్చాలి. అదే 20 అనేది హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో ఉందనుకుందాం, 16 బేస్ 16, దాన్ని బైనరీ నెంబర్ సిస్టంలోకి మారిస్తే ఎంత వస్తుంది? సో 1 5 zeros. ఓకే, సో ఈ విధంగా మనకి ఏదైనా నెంబర్ సిస్టంలో ఉన్న నెంబర్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఏ అనేది ఉంది, బిగ్ ఏ అనుకున్నాం. బిగ్ ఏ హెక్సాడెసిమల్ నెంబర్స్ కదా, దీన్ని నేను బైనరీ నెంబర్ సిస్టంలోకి మార్చాలి. సో ఏ వాల్యూ ఎంత? 10 కదా. సో 10 బేస్ పైన లైన్. సో ఎక్సెల్లో ఉంది బేస్ అంటే. సో ఇది వర్కౌట్ లేదు మనకి. సో సిమ్యులేటెడ్ ఏ. ఓకే, సో సారీ. ఓకే, ఏ అనేదా దాన్ని స్ట్రింగ్ కింద తీసుకుంది. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో 10, రైట్. సో మనకి ఏ వాల్యూ 10, బి వాల్యూ 11 కదా హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో. అలా బేస్ అండర్స్కోర్ కన్వర్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. తర్వాత మనకి బిన్ డిఈసి అనే ఫంక్షన్ ఉంది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే కన్వర్ట్ డెసిమల్ టు బైనరీ, లుక్ అట్ ద డిస్ టు బైనరీ. సో మనం బేస్ అండర్స్కోర్ కన్వర్ట్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బిన్ డిఈసి. సో ఇక్కడ నేను బైనరీ వాల్యూ ఇస్తున్నాను 1010. ఓకే, సో చూడనప్పుడు మనకి ఏమైనా ఎర్రర్ వస్తుందేమో. 1010 వాల్యూ ఈజ్ 10. ఓకే, 1 2 4 8 + 2. సో ఇక్కడ 10 110.
బైనరీ నెంబర్ సిస్టంలో ఎంత, డెసిమల్ నెంబర్ సిస్టంలో 14. ఓకే, ఈ విధంగా బిండిస్ మీరు బైనరీ నుంచి డెసిమల్కి అయితేమో BAN DEC. అదే DEC టు బిన్ ఎందుకు యూజ్ అవుతుందంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి బైనరీ నెంబర్ సిస్టంలోకి మార్చడానికి యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత సీల్ ఫంక్షన్ రౌండ్స్ ద నెంబర్ ఆఫ్ అప్ టు ద నియరెస్ట్ ఇంటిజర్ ఇట్ ఇఫ్ నెసెసరీ టు రౌండ్ నెంబర్ డౌన్ ద నియరెస్ట్ ఇంటిజర్ ఫ్లోర్ ఫంక్షన్. ఓకే, రౌండ్ మనకి సీల్ అని ఫ్లోర్ అని రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. వీటి వల్ల యూజ్ ఏంటంటే సీల్ ఫంక్షన్ రౌండ్స్ ద నెంబర్ అప్ టు ద నియరెస్ట్ ఇంటిజర్. ఇక్కడ చూడండి, ఇకో సీల్ CEIL సీల్ 5.6 ఇస్తున్నాను. 5.6 ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. 6 వచ్చింది. అదే 5.4 ఇస్తున్నాను, అయినా సరే మనకి 6 వచ్చింది. ఓకే, అంటే సీల్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇట్ రౌండ్స్ ద నియరెస్ట్ పాసిబుల్ హైయెస్ట్ పాసిబుల్ ఇంటిజర్. అదే ఫ్లోర్ ఫంక్షన్ నెంబర్ డౌన్స్ ద నియరెస్ట్ ఇంటిజర్. ఓకే, FL ఫ్లోర్ ఫంక్షన్ ఫ్లోర్ ఫంక్షన్ ఎంత? మీరు 5.9 ఇచ్చినా సరే దాన్ని ఏం చేస్తుంది? 5కే మారుస్తుంది. ఓకే, రైట్. అలాగే మనకి డిస్ టు హెక్స్ ఫంక్షన్ ఎందుకు డెసిమల్ నెంబర్ ఉంటే దాన్ని హెక్సా డెసిమల్లోకి మారుస్తుంది. అదే డిస్ టు OCT ఫంక్షన్ మనకి డెసిమల్ నెంబర్ ఉంటే అక్టా డెసిమల్ నెంబర్స్లోకి మారుస్తుంది. సో డిక్ టు ర్యాండ్ ఫంక్షన్ కన్వర్ట్స్ ద డిగ్రీ వాల్యూ టు ఏ రేడియన్ వాల్యూ. డిక్ టు ర్యాండ్. సో 90 డిగ్రీస్ని రేడియన్స్లోకి మారిస్తే ఎంత వస్తుందో చూద్దాం. సో డిక్ టు ర్యాండ్ 90 పెడుతున్నాను. 90 డిగ్రీస్ని రేడియన్స్లోకి మారిస్తే సో 1.570 వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం డిక్ టు ర్యాండ్ ఫంక్షన్ ఇచ్చేసుకుందాం. అదే రేడియన్స్ని డిగ్రీస్లోకి మార్చాలి అంటే ర్యాండ్ టు డిక్ ఫంక్షన్ ఇచ్చేస్తాం. ర్యాడ్ టు డిగ్. ఇగో ర్యాడ్ టు డిగ్ యాక్చువల్గా మనకు వచ్చిన వాల్యూని ఇక్కడ ఇద్దాము. డెసిమల్లో కరెక్ట్గా డిగ్రీస్లో కరెక్ట్గా వస్తుందో లేదో చూద్దాం. సో 90 వచ్చింది కదా కరెక్ట్గా, రైట్. సో తర్వాత మనకి EXP అనే ఫంక్షన్ ఉంది. ఇట్ రిటర్న్స్ ద ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ e⁻10 అంటాం. e⁻10 అలాంటి ఎక్స్ప్రెషన్స్ మీకు రావాలంటే ఈ వాల్యూ 2.7828 ఉంటుంది కదా. సో ఎక్స్పోనెన్షియల్ వాల్యూ e⁻0 అంటే ఎంత? EXP ఆఫ్ 0 వాల్యూ సో 2⁻0 ఈక్వల్స్ టు అండ్ 2.something⁻0 ఈక్వల్స్ టు 1. ఓకే, సో అదే 1 ఇచ్చినట్టయితే మనకి ఈ వాల్యూ వస్తుంది. 2 మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని మీకు బాగా గుర్తుంటాయి. ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ చిన్నప్పుడు బాగా ఈ వాల్యూ ఎంత అని అడిగేవాళ్ళు కదా. ర్యాండ్ ఫంక్షన్ జనరేట్స్ ద ర్యాండమ్ ఇంటిజర్స్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఒక ర్యాండమ్ నెంబర్ కావాలి. నేను రన్ చేసినప్పుడల్లా నా ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడల్లా నాకు ఒక ర్యాండమ్ నెంబర్ డిస్ప్లే కావాలి. దానికోసం మనం యూజ్ చేసే ఫంక్షన్ పేరు ర్యాండ్ ఫంక్షన్ అన్నమాట. సో ఫస్ట్ సారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, 27,000 వచ్చింది. రెండోసారి 2,000, 14,000, 18,000. సో ఈ విధంగా మనకి ర్యాండమ్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. అదే నాకు ఇక్కడ ర్యాండమ్ ఫంక్షన్కి 2 ఉంటాయి పారామీటర్స్. ఓకే, మిన్ అండ్ మ్యాక్సిమం వాల్యూస్.
సో నాకు 10 నుంచి 100 మధ్యనే ర్యాండమ్ నెంబర్స్ కావాలి. 10 నుంచి 100కి మధ్యలోనే ర్యాండమ్ నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉండాలన్నమాట ఎవ్రీ ఇటరేషన్కి, ఎవ్రీ రన్కి. ఓకే, సో ర్యాండమ్ నెంబర్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము తర్వాత ఏ నెంబర్ వస్తుంది అనేది. నేను F5 ప్రెస్ చేస్తున్నాను అంటే ప్రోగ్రామ్ని ఎప్పటికప్పుడు రన్ చేస్తున్నాను. ఓకే, అందుకని నాకు ఎప్పటికప్పుడు ర్యాండమ్ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. ఈ విధంగా ర్యాండ్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. అలాగే మనకి empty_rand ఫంక్షన్ ఉంది. ఇది ర్యాండ్ ఫంక్షన్ కన్నా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సేమ్ సింటాక్స్, empty rand ప్లేస్లో empty_rand ఫంక్షన్ యూజ్ చేసినట్టయితే 4 times faster than the rand. ఓకే, తర్వాత పవర్ ఫంక్షన్. సో పవర్ ఫంక్షన్ రిటర్న్స్ ద x raised to the power of value. నాకు 2 to the power of 3 కావాలి, 2 to the power of 3. ఓకే, దాన్ని POW పవర్ 2, 3. వాట్ ఈస్ ద అవుట్పుట్? దీని మీద వస్తుంది మనకు అవుట్పుట్. ఓకే, సో నాకు 2 to the power of 10 కావాలి. 1024. ఈ విధంగా మనకి పవర్ ఫంక్షన్, POW ఫంక్షన్ యూజ్ అవుతుంది. తర్వాత మనకి సో SQRT ఫంక్షన్. SQRT ఫంక్షన్ స్క్వేర్ రూట్ అని ఇస్తూ ఉంటుంది అనమాట. SQRT స్క్వేర్ రూట్ ఆఫ్ 100. 100కి స్క్వేర్ రూట్ ఎంత? 10. సో 10. అదే 9కి స్క్వేర్ రూట్ 3. అదే 99కి స్క్వేర్ రూట్ కావాలనుకుంటున్నాను నేను. చూడండి ఫ్లోటింగ్ వాల్యూస్ ఇస్తుందో లేదు. 9.6. రైట్. తర్వాత మనకి empty_rand అనే ఫంక్షన్ గురించి చెప్పాను. ర్యాండ్కి నా సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుందని. అలాగే మనకి empty_get_rand max ఫంక్షన్ ఉంది. ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే మనం empty_rand ఫంక్షన్ తోటి ఏదైతే మ్యాక్సిమం వాల్యూ మనం జనరేట్ చేయగలుగుతాం ఆ మ్యాక్సిమం వాల్యూని మనకు చూపిస్తుంది అన్నమాట. empty_get_rand max ఫంక్షన్. ఓకే, చూడండి ఇప్పుడు మనకి empty_rand ఫంక్షన్ తోటి మనం ఇంత నెంబర్ వరకు కూడా మనం ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేయగలుగుతాం. అంటే empty_rand ఫంక్షన్ కానీ చేసుకుని మనం ప్రోగ్రామ్ రన్ చేస్తున్నట్టయితే 1 బదులు 100, 1000, 10,000, 1,00,000, 10,00,000, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 214 కోట్ల వరకు కూడా నెంబర్స్ ఏది డిస్ప్లే అవుతుందో చెప్పలేదు. ఓకే, ర్యాండ్ ఫంక్షన్ కానీ empty_rand ఫంక్షన్ కానీ empty_rand ఫంక్షన్ కన్నా కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది, 4 times ఫాస్ట్గా ఉంటుంది. సో ఇంకా మీకు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి, మీరు గూగుల్లో సెర్చ్ పెట్టి ఇవి మోస్ట్ ఆఫెన్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సైన్ అని, ఇంకా చిన్న కొన్ని ఉన్నాయి, సైన్ అని, కాజ్ అని, కొసైన్ అని చెప్పి ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి. సో మన ప్రోగ్రాంలో ఎక్కడైనా యూజ్ అయినప్పుడు వాటి గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.